నేడు 10th ఫలితాలు రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈసారి గ్రేడ్లకు బదులు మార్కులు. పరీక్షలు రాసిన 5.9 లక్షల మంది, దాదాపుగా 5 లక్షల మంది ఎగ్జామ్స్ రాసిర్రు. ఈ రోజు రిజల్ట్ రాబోతా ఉంది. మధ్యాహ్నం 1 గంటకు రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు ఈ రోజు 1 గంటకి మాత్రానికి రిజల్ట్ రిలీజ్ చేయబోతా ఉన్నారు. దాదాపుగా 5 లక్షల కుటుంబాలు చాలా ఆతృతగా సంవత్సరం అంతా కూడా చదువుకొని దాని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే మొదటి మెట్టు, జీవితానికి మలుపు తిరిగేటటువంటి మొదటి మెట్టు 10th కాబట్టి చాలా కీలకమైంది కాబట్టి ఇలా విద్యార్థులంతా కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. మనం ఒకటే చెప్తా ఉన్నాం, దయచేసి మీరు అనుకున్నటువంటి రిజల్ట్ రాకపోయినా, ఏదైనా సబ్జెక్ట్లో కొంచెం తక్కువ మార్కులు వచ్చినా, లేదా రావాల్సిన దానికంటే పాస్ కంటే ఇంకొంచెం తక్కువ వచ్చి ఏదైనా సబ్జెక్టు ఫెయిల్ అయినా కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఆవేశంలో దయచేసి, ఎందుకంటే 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మనం చూసుకున్నట్లయితే చాలా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు. సప్లిమెంటరీలు రాసి పాస్ అయిన వాళ్ళు కూడా చాలా అత్యధికమైనటువంటి స్థానంలో ఉన్నోళ్ళు ఉన్నారు, చాలా పై స్థాయిలో ఉన్నోళ్ళు ఉన్నారు. సప్లిమెంటరీలు కూడా రాసి లేదా ఒక సంవత్సరం మొత్తం ఫెయిల్ అయిపోయి మళ్ళీ తర్వాత రాసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఇవాళ గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. దయచేసి చిన్న వయసులో ఎలాంటి ఆలోచనలు చేయకండి, ఎందుకంటే ధైర్యం గొప్పది. దయచేసి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం రిలీజ్ కానున్నాయి. ఈ రోజే హైదరాబాద్ రవీంద్ర భారతిలో మధ్యాహ్నం 1 గంటకు సీఎం రేవంత్ రెడ్డి రిజల్ట్స్ ను విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు 10వ తరగతి పరీక్షలు జరిగాయి. 5,09,403 మంది హాజరయ్యారు. వారం క్రితమే ఫలితాల ప్రక్రియ పూర్తి కాగా ఫలితాలు ఎలా ఇవ్వాలనే దానిపై సర్కారు నుంచి స్పష్టత కోసం ఎస్ఎస్సి బోర్డు అధికారికంగా వెయిట్ చేశారు. రైట్, మంచిదే. 3 రోజుల క్రితం దీనిపై స్పష్టత రావడంతో బుధవారం ఫలితాలు ఇచ్చేందుకు వారు రెడీ అయ్యారు. ఈసారి ఫలితాల్లో గ్రేడ్లకు బదులు మార్కులు ఇవ్వనున్నారు. సబ్జెక్టులకు మాత్రమే మార్కులు, గ్రేడ్లు ఇవ్వనుండగా ఓవరాల్ ఫలితాలను మాత్రం కేవలం మార్కుల వరకే పరిమితం చేయనున్నారు. కో కరికులం యాక్టివిటీస్ లో కేవలం గ్రేడింగ్ మాత్రమే ప్రకటిస్తారు. ఫలితాలని ఇట్లా వెబ్సైట్లలో చూసుకోవచ్చు, రకరకాల BSc తెలంగాణ.gov2 ఇట్లా చూసుకోవచ్చు అని చెప్పి మాత్రానికి ఈరోజు ఇంటర్ రిజల్ట్ 10th రిజల్ట్ అయితే 1 గంటకి మాత్రానికి రాబోతా ఉన్నది. మనం ఒకటే చెప్తా ఉన్నాం, దయచేసి పాస్ అయితే వెళ్ళి గుడ్, కంగ్రాచులేషన్స్, అంతేగాని ఎవ్వరూ నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎన్నో సందర్భాలలో 10th ఫెయిల్ అయిపోయి సప్లిమెంటరీ రాసుకున్న తర్వాత కూడా ఎంసెట్ లో మంచి టాప్ 10, టాప్ 100 లేకపోతే టాప్ 1000, 5000 బిలోలో కూడా తీసుకొని మంచి ర్యాంకులు వస్తే ఇక్కడ నెంబర్ 1 మార్కులతో పాస్ అయినటువంటి కుర్రోడు ఆయాల ఎంసెట్ లో మళ్ళీ అతనికంటే వెనకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మంచి భవిష్యత్తుని దయచేసి ఎవ్వరూ కూడా పాడు చేసుకోవద్దు. మనం పదే చెప్తా ఉన్నాం. మంచిగా మీరు రిజల్ట్ను చూసుకొని ఫెయిల్ అయినటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా, లేదా తక్కువ మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు ఎవ్వరు కూడా నిరాశ చెందొద్దని చెప్పేసి కూడా మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.